శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 765వ నామము శుద్ధ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే పరిశుద్ధ స్వరూపం కలిగినది అని అర్థం ఉంది. జగన్మాత నిర్వికల్ప నిర్గుణ నిరాకార పరిశుద్ధ స్వరూపిణి. అమ్మవారు అమలిన ఎటువంటి మలినములైనా ఆ తల్లి దరిదాపులకు కూడా చేరలేకపోయాయి. ఎందుకంటే మలినాలు అనేవి త్రిగుణముల నుండే కదా సంక్రమిస్తాయి. మనం ముందు నామాల్లో చెప్పుకున్న త్రిగుణముల్లో చెప్పుకున్నాం కదా 3 గుణాలు అని. అలాంటివి అమ్మవారికి సంక్రమించవు కదా. జగన్మాత సమైక్య స్వరూపమైన ఉన్నప్పటికీ కూడా వాటికి అతీతంగా అమ్మవారు ఉంటుంది. ఆ తల్లి ఎప్పుడు శుద్ధ అనే వివరింపబడుతూ ఉంటుంది. మలినాలు సహజంగా అంటడానికి కారణం ఏంటి అంటే అవిద్య, అజ్ఞానం. ఈ రెండూ కూడా అమ్మవారికి అంటకపోవడంతో ఆ తల్లి అవిద్య సంబంధమైన మలినములు లేనిదన్నమాట. పవిత్రము, పరిశుద్ధమైనది. విష్ణు సహస్రనామంలో 642వ నామమైన పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువును విశుద్ధాత్మనే నమః అని విష్ణు సహస్రనామంలో మనం చదువుకున్నాం, స్తుతించాం స్వామివారిని. ఈ విశుద్ధాత్మ స్వరూపమును గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలోని 7వ శ్లోకంలో ఏ విధంగా వివరించారు అంటే, మనసును వశమునందు ఉంచుకోగలిగిన వారు, ఇంద్రియములను జయించిన వారు, అంతఃకరణ శుద్ధి కలవారు, సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను సందర్శించగలిగిన వాడు అయిన కర్మయోగి అనేకమైన కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మ ఫలితములు అతనికి అంటకుండా అతడు ఎప్పుడు పరిశుద్ధుడవుతూ ఉంటాడు. వారి చర్యలు తమ యొక్క కోరికతో ప్రేరేపింపబడవు కాబట్టి వారి జ్ఞానం క్రమంగా వృద్ధి చెంది కోరికలు తొలగిపోయి ఇంద్రియములు, మనసు, బుద్ధి ఇప్పుడు భగవంతుని సేవ కోసం అందుబాటులో ఉంటాయి. ఎప్పుడైతే ఈ మలినాలు లేకుండా నిష్కామ్యంగా ఏ పనైనా చేస్తారో వారి యొక్క ఫలితం భగవంతునికి చేసిన అంటే వారి యొక్క కర్మ ఫలితం భగవంతునికి చేసిన విధంగా అవుతుంది. వాళ్ళు ఎప్పుడు శుద్ధాత్ములు అనమాట. అనేకమైన మలినములతో కూడిన ఈ దేహంలోని నిర్మలంగా శుద్ధంగా ఉండినది ఏంటి అంటే అది జీవాత్మ. ఆ ఆత్మ ఎప్పుడు నిర్గుణము, నిత్యశుద్ధ అవస్థాత్రయములైన జాగృత అవస్థ, స్వప్న, సుషుప్త అవస్థలు, రాగద్వేషములు, ఎటువంటి ఇతర వికారములు లేనిదవడం వల్ల పరమేశ్వరి ఎప్పుడు శుద్ధ స్ఫటికములే నిర్మలము, శుద్ధము అయి ఉంటుంది. అటువంటి నిర్మలత్వము, శుద్ధ స్వరూపము అయిన ఆ తల్లిని నిర్మలమైన మనసుతో మనం కనుక ధ్యానిస్తే ఆ సాధనకి అపవర్గమును అంటే మోక్షాన్ని తప్పకుండా అమ్మవారు ప్రసాదిస్తుంది ఆ తల్లి. ఉపనిషత్తులు నిత్యశుద్ధ స్వరూపునైన మాతను వివరిస్తూ నిత్యముక్తం బ్రహ్మస్థానం పరంపదం శుద్ధ పూతశాంత అన్నారు. అంటే నిత్యముక్తమైనది, పరబ్రహ్మ స్వరూపిణి, అన్నిటికీ అతీతురాలు, పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణి అయిన మాత శుద్ధము, శాంతస్వరూపము అని ఉపనిషత్తులు వివరించాయి. జగన్మాత లలితా త్రిపుర సుందరి ఆవిర్భావమే ఎటువంటి మాలిన్యములనైనా దగ్ధం చేసి కేవలం శుద్ధమైన స్వరూపంను మాత్రమే అందించగలిగిన చిదగ్ని కుండం నుంచి జరిగింది కదా. అందుకే శ్రీమాతను శుద్ధ అనే నామంతో కీర్తించారు. మనం కంటిలో పడిన నలకలను అంటే మలినాలను శుద్ధమైన జలంతో కదా కడుక్కుంటాము. అలాగే కళ్ళజోడు కంటిన మాలిన్యాన్ని శుద్ధమైన వస్త్రంతో శుద్ధి చేసుకున్నప్పుడే మనకి ఎదురుగున్న వస్తువులు స్పష్టంగా కనబడతాయి. అదేవిధంగా మనసుకు అంటిన అవిద్య, అజ్ఞానం అనే మాలిన్యాలను మనం సాధనతో తుడిచివేసుకోగలిగినప్పుడే పరిశుద్ధ జ్ఞానం అంకురించి శుద్ధ అని వసన్యాది వాగ్దేవతల చేత కీర్తింపబడిన జగన్మాత దర్శనం మనకి లభిస్తుంది. మనము శుద్ధ అనే నామంతో అమ్మవారిని పూజించే ముందుగా మనలో ఉన్న మాలిన్యాన్ని, అవిద్య, అజ్ఞానము, ఈర్ష, అసూయ ఈ విధంగా ఉన్న చెడు గుణాలన్నింటినీ, త్రివర్గములలో ఉన్న అర్థము, కామము, ధర్మార్థ కామములు అనుకున్నాం కదా. అర్థము మంచి అర్థమై ఉండాలి. ధర్మంతో సంపాదించిన అర్థము, ధర్మంతో కూడిన కామము అయి ఉండి మనలో ఉన్న చెడు కోరికలు, ఆలోచనలు తీసివేస్తే శుద్ధ అయిన అమ్మవారు మనకి అనుగ్రహించి మనకి కావలసిన ధర్మబద్ధమైన మన కోరికల్ని తీరుస్తుంది. శ్రీమాత్రే నమః.